నువ్వు వెళ్ళి హాలీవుడ్ వాళ్ళు మొట్ట చీ నువ్వు అలా మొట్ట చీకడానికి తప్ప దేనికి పనికిరావు. అర్థమవుతుందా? నువ్వు హాలీవుడ్ సినిమాలు చూసి వచ్చి తెలుగు సినిమాలు చెక్ చేసేది ఇక్కడ లావడా. అరే నీకు ఆడ మొట్ట అందంగా ఉంటే వెళ్ళి ఆడిది క్షౌరం పట్టించి ఆడికి గులాంగిరి చేసుకోరా. అక్కడికి వెళ్ళి నీ లవడాల కంపారిజన్ ఎవరికి కావాలరా? అసలు నాకు అర్థం కాదు. నీ కంపారిజన్ ఎందుకురా? అసలు నువ్వు ఏం కోన్కిస్కా కొట్టాం కానివిరా నువ్వు. అసలు నీ మొట్టలు రిఫరెన్స్ లేదు, నాకు అర్థం కాదు. నువ్వు గ్లిమ్స్, టీజరు, ట్రైలర్ అంటే నువ్వు టీజరు, గ్లిమ్స్, ట్రైలర్ చూసి నువ్వు డిసైడ్ చేస్తున్నావు కల్కి అసలు ఏంది సినిమా అనేది. రిఫరెన్స్లా అవన్నీ కాపీడ్ రిఫరెన్స్లా. నీ అయ్యే చెప్పిండు ఆ కాపీడ్ రిఫరెన్స్లని. అరే నిజం చెప్తున్నా, యాజ్ అన్ ఇండియన్, యాజ్ అన్ తెలుగోడి, తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి నా కల్చరు నాకున్న జ్ఞానం ప్రకారం ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్ రా. హౌ మెనీ ఫాదర్స్ యూ హ్యావ్ రా? కామెంట్ సెక్షన్లో చెప్పరా లవడా బాక్యరాడే చూస్తా నేను. హాయ్ హలో నమస్తే దోస్తులు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఈరోజు మనమైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకడు బోర్వెల్ అన్న ఒక క్యాండిడేట్ ఉన్నాడు. వాడు ఏంటంటే ఇది ఇండియాలో ఇడ పుట్టలే. వాడు మొత్తం హాలీవుడ్ ఇక పర్వత శిఖరాలు మొత్తం దాటిపోయి ఆడేన్నో జన్మించి వాడు పుట్టిన దానికి కూడా కారణం ఉన్నది. ఏంటిదంటే పెద్దగైన తర్వాత కంకణం కట్టుకొని వచ్చి వీటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఆ సినిమాలు జడ్జ్ చేసి కంపేర్ చేసి వాడు పుట్టిన హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేసి ఈ సినిమాని క్రింది చేసి మొట్ట ఉడిపి టీఎఫ్ఐ వాళ్ళందరూ ఇల్లు హాలీవుడ్ వాళ్ళ సంకలనం నాకాలే అనే టార్గెట్తో ఉన్నాడు అనమాట వాడు. వానికి ఏంది, వాళ్ళకి తెలుగు సినిమా నచ్చది, కన్నడ సినిమా నచ్చది, మలయాళం ఏమి నచ్చాయి, హాలీవుడ్ మడ్డే వైట్గా ఉంటుంది వానికి. ప్లీజ్ నేను ఇట్లా క్లియర్గా గలీజ్గా మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు, కానీ వాడిని చూసిన తర్వాత నాకు దీనికన్నా స్లమ్ పోవాలనిపిస్తాను నాకు. ఇప్పుడు నేను ఎంత ఎడ్యుకేట్ అయినా, ఎంత మంచిగా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా నాకు వీని చూస్తే నాకు అట్లా మాట్లాడబుద్ధి అయితలేదు. ఇప్పుడు కుక్క గర్వ నీకు వస్తుంటే కొడతాం కదా, కాలుతో అందాం కదా, ఉదగా అర్పించుకోం కదా మనం అయితే. మరి ఆ పిచ్చిన అట్లా టీఎఫ్ఐ మీద వాడికి కరుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అరే నీకు హాలీవుడ్ ఉంది మంచిగా వైట్గా బాగుంది అనిపిస్తే ఎల్లు భయ్యా. నీ క్రియేటివిటీ మొత్తం అక్కడ ఏదైనా చూపించురా. నీకు అంత దిమాగ్ ఉంటే, నీకు అంత సినిమా చేసిన తలకాయ ఉంటే నీకు. ఇప్పుడు మేము ఎంకరేజ్ చేస్తాంరా, ఇక్కడ తెలుగు ఆడియన్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారా అన్ని సినిమాల్ని. ఏ భేదం లేకుండా, ఏ కంపారిజన్ లేకుండా తెలుగు వాళ్ళు చూస్తారా సినిమా. నీ మడ్డ నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వెవడు రా అసలు హాలీవుడ్ సినిమా ఈ సినిమా ఇది తీసుకెళ్ళి ఆ రిఫరెన్స్ అది దెంగిపోయారు, ఈ రిఫరెన్స్ ఇది దెంగిపోయారు. నువ్వు ఎన్ని సినిమాలు తీసావన్నా? పోయిన సినిమాకి పని చేసావన్నా? ఏమైనా కథలు రాస్తావా అన్నా? నువ్వు నీ పిచ్చపూకు పిచ్ మీటింగ్లు ఉంటాయి చూసావా? ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నాడు, డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ని ఎలా కన్విన్స్ చేశాడు. ఇవి చేసుకోరా, అరే దీనికి పిచ్చ ఫ్రీడమ్ ఉన్నదిరా. నువ్వేదైతే నువ్వు పిచ్ మీటింగ్లని, పిచ్ అకౌంట్ల మీటింగ్లు ఏమో చేసుకుంటున్నావు కదా, వాటికి చాలా ఫ్రీడమ్ ఉన్నదిరా. నువ్వు ట్రోల్ చేసుకో దాంట్లో ఒక్కొక్కడిని, కానీ సినిమా జోలికి పోకురా. నీకు ఆకుకి ఆతుకి తేడా తెలియదు. కంపేర్ చేసి మాట్లాడేంత మొగోనివి కాదు నువ్వు. నీ గురించి కంపేర్ చేస్తే, నీ ఛానల్ గురించి కంపేర్ చేస్తే ఇంకా నికృష్టంగా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు కల్కి సినిమా గురించి మొన్న ఎప్పుడో కొట్టించుకున్నావు అయ్యా. అసలు ఆ వీడియోలో నాకు చూసే ఉద్దేశమే లేదురా. కానీ ఒక లాస్ట్ బిట్ నేనేదో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా అంటే అక్కడ నీది ఒక లాస్ట్ బిట్ కనపడిందిరా. నువ్వు మాట్లాడింది సో కాల్డ్ ఏదో ఇంగ్లీష్ సినిమాలో నుంచి బ్యాట్మెన్ దాంట్లో రిఫరెన్స్లు తీసుకొని బుజ్జి యాస్టీస్ కొంచెం అంతనే ఉంది, ఆల్మోస్ట్ అట్లనే ఉంది. నువ్వు గ్రౌండెడ్గా ఆలోచిస్తా అని మాట్లాడుతున్నావు అక్కడ. నువ్వు గ్రౌండెడ్గా ఆలోచించేవాడు ఎలా ఉంటాడు తెలుసా? అసలు నీలాగైతే ఉండడు. నువ్వు అంటున్నావు చెప్పేదంతా చెప్పి తాత్పర్యం చెప్పేసి లాస్ట్లో మనం గ్రౌండెడ్గా ఆలోచిద్దాం లవడా అని మాట్లాడుతున్నావు. ఈ లవడా మాటలు ఏడన్నా మాట్లాడుకోరా, మా దగ్గర అసలు మాట్లాడకు. నువ్వంత నీచ్ కమిన్ కుత్తగాడే లీడరా చెప్తున్నాగా దేశంలో. అసలు ఈ దేశంలో ఉండేటో నీకు కాదు. నువ్వు చాలా హైలీ క్వాలిఫైడ్ ఉన్నావు, నీకు అర్థమైతలేదు.
నీ 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 క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ మాకు క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళి అక్కడ దింగించుకో, హాలీవుడ్లో దింగించుకో వెళ్ళి. నీకు కుదిరితే మరి హాలీవుడ్ లాంటి టెక్నికల్ క్వాలిటీస్ అన్ని తీసుకొని దాని రిఫరెన్స్ లేకుండా ఎలా సినిమా తీయాలో చెప్పు. మరి నీ గుద్దలు దమ్ముంటే మాకు చెప్పురా, మేము నేర్చుకుంటాం. మాకు తెలియదు, మాకు నీ అంత నాలెడ్జ్ మాకు లేనే లేదు. మేము ఇర్రిపోకోలేం, మేము జనాలం అందరం. అసలు నీకున్న హాలీవుడ్ సినిమా రిఫరెన్స్లు ఎవరికైనా తెలుస్తాయా చెప్పు. ఇప్పుడు దిల్ రాజు గారు ఏదైనా సినిమా కొన్నారు అనుకుంటా. సపోజ్ నేను మొన్న మలయాళంలో మంచిగా హిట్ అయిన సినిమా ప్రేమలు అనేది కొన్నారు, ఇక్కడ రిలీజ్ చేసారు. మాకు నచ్చింది రా ప్రేమలు. మలయాళం సినిమా అని కూడా మేము చూడలే, మలయాళం సినిమా అనుకోని కూడా మేము చూడలే. ట్రైలర్ బాగానే ఉంది, ఏదో కొత్త ట్రై చేసి ఉంటారని చెప్పి కేవలం మౌత్ టాక్ వల్లనే అది హిట్ అయింది. అది నీకు తెలుసా కొండేరి పూగా? నువ్వు నీకు అది నచ్చదు. మళ్ళీ ఆ వీడియోలో చెప్పుకుంటూ మళ్ళీ నీ లౌడల స్టేట్మెంట్స్ మంజుమల బాయ్స్ చూడలేదు. అది కనుక బాగాలేకపోతే ఏం చేస్తావురా? బాగాలేకపోతే నువ్వు పెట్టే 100-150 లౌడాల చిల్లర పైసలకి, నువ్వు మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు. అరే ఎర్రిపూక, నాగశ్విన్ క్యాపబిలిటీ ఏందో నాకు తెలీదు అని ఒక స్టేట్మెంట్ చెప్పావు. ఫైన్, ఆయన క్యాపబిలిటీ ఏందో నీకు తెలీదు. ఆయన క్యాపబిలిటీ అసలు ఉన్నోడా అని క్వశ్చన్ చేసినావు. మళ్ళీ కట్ చేస్తే ఆయన క్యాపబిలిటీ ఏందో నాకు తెలియదు, ఎందుకంటే నేను మహానటి చూడలేదు అని అన్నావు. నీ మాటలకి ఏమన్నా సింక్ ఉందారా? అరే నేను రోస్ట్ చేసి దింగాలరా బేసిక్గా అయితే. ఆల్మోస్ట్ నేను తిడితేనే రోస్ట్ దింగినట్టు ఉంటుంది. నేను అసలు రకరకాల వీడియోలన్నీ మర్జ్ చేసి నేను రోస్ట్ చేసి దింగాల బేసిక్గా. చిన్న నువ్వు ఒకవేళ హాలీవుడ్ సినిమాలు లాంటివి ఇక్కడ తీయాలి, లేకపోతే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అసలు సినిమాలే ముట్టకూడదు అనే మైండ్ సెట్తో నువ్వు ఉంటే, నేను క్లియర్గా చెప్తున్నా, తెలుగు ప్రజల మైండ్ సెట్, తెలుగు వాళ్ళ మైండ్ సెట్, తెలుగు వాళ్ళకి కావాల్సిన సినిమాలు, తెలుగు వాళ్ళు సినిమాలు ఎలా ఉంటే ఎంజాయ్ చేస్తారు అనేది నీకు ఆత కూడా తెలీదు. అది ఒప్పుకో, అది నీకు ఒప్పుకో. కొండెరిపు కూడా ఒప్పుకో. ఇక ఒప్పుకోకపోతే నీ అంత నువ్వు ఆల్రెడీ ఎర్రిపుగా అని తెలుసు, నువ్వు ఒప్పుకుంటావు అని నేను అనుకుంటలేను. సో తెలుగు వాళ్ళకి ఎలాంటి సినిమాలు కావాలనేది చేసే వాళ్ళకి తెలుసు. నువ్వు గుద్దలు ఏలు పెట్టి స్మెల్ చూడాల్సిన అవసరం లేదు లెక్కకైతే. అసలు నీతో మాట్లాడాలన్నా కూడా నాకు ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నా. చాలా బయటకు వచ్చి మాట్లాడితే ఇది వేరే ఉంటుంది స్టోరీ. తెలుగు వాళ్ళకి తెలుగు జనాలు చూడాల్సిన కథలు ఏంటని వాళ్ళకి తెలుసు. నీ హాలీవుడ్ టైప్ ఆఫ్ స్టోరీ, నీ హాలీవుడ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ night.com చూసుకుంటావు కదా, అలాంటి సినిమాలు, అలాంటి మైండ్ సెట్ ఉన్న నువ్వు క్యాండిడేట్వి. నువ్వు చెప్పకరా మాకు రివ్యూలు, నువ్వు ఇవ్వకు. నువ్వు రివ్యూలు ఇచ్చే అర్హత ఉన్న హీరో గాని అయితే మేము అనుకుంటలేము. నువ్వు ప్రభాస్ సినిమా అంటే మాకేదో ఫెస్టివల్ భయ్యా, మాకు ఖచ్చితంగా ఫెస్టివల్. సినిమా ఎట్లున్నా కూడా పోయి చూస్తాం, సినిమా అటర్ ఫ్లాప్ అయినా కూడా పోయి చూస్తాం మేము. సినిమాలు మోడల్లా ఉన్నాయి, సేమ్ కథలు కాపీ దింగుతారని మీ చూతేగాలే అంటారు. సరే, అక్కడ నాగేశ్వన్ భయ్య ఏదో అసలు కాన్సెప్ట్ తీసుకొని సైన్స్ ఫిక్షన్ లెవెల్లో అసలు డికేడ్స్ దాటి ఆఫ్టర్ డికేడ్లోకి పోయి ఆయన 2800 AD నుంచి సినిమా తీసి అసలు అప్పుడు ఎట్లుండొచ్చు అని చెప్పి మన ఊహగా ఆయన చూపిస్తా అంటే అది మెచ్చుకోవట్లా. కానీ బుజ్జి దిగిపోయి యాస్టీజీ ఇలా పెట్టాడు, అది దిగిపోయి ఇలా పెట్టాడు, ఇది దిగిపోయి. ఇంక మీకేం కావాల్సిందా? మీకేం కావాలి? మీరేమన్నా ఈ వెస్ట్రన్ కల్చర్ మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ తెలుగు దేశాల్లో రుద్దేసి అందులో చూపించే సీన్లన్నీ ఇందులో యాస్టీజ్ పిల్లలతో ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కూడా చూపించేయాలని ఏమైనా ఉద్దేశం ఉందా? లేదా మూతులు బాగా నాకుంటే ఏమైనా చూస్తారా? నీకేం కావాలి అసలు? నీ రిక్వైర్మెంట్ ఏంది? నీ లవడల్ రిక్వైర్మెంట్ ఏంది అసలు? నీకు నచ్చినట్టు సినిమా తీస్తే నువ్వు తప్ప ఎవ్వడు ఉండడు థియేటర్లో, అదైతే నిజం. నీకు నచ్చినట్టు తెలుగు వాళ్ళు ఎందుకు సినిమా తీయరు. నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ఎగురుతున్నావు. ఎగురు. ఒక టైం వస్తుంది, ఆ రోజు నువ్వు ఎంత లుచప్పుకోనివి, నీ తెలివింది, నీ దిమాక్ ఏంది అనేది జనరల్ ఆడియన్స్ కూడా అర్థమైపోతుంది. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, జనాలు ఏం ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు లేరు. నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు రా పిచ్చిలాని చూడక ఈ సినిమా చూడు, ఆ సినిమా చూడని. వాళ్ళకి నెట్ఫ్లిక్స్ అకౌంట్లు ఉంటాయి, అమెజాన్ అకౌంట్లు ఉంటాయి. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. నీ లవడల రిఫరెన్స్లు ఎవరికి అవసరం లేదు. తెలుగు సినిమాలను కంపేర్ చేసాడు మానేసి హాలీవుడ్ సినిమాలతో.
ఏ గుద్దలు దమ్ రావాలి, లేవ్వాలి, చెయ్యాలి. నీ అయ్య పెడతలేడు బడ్జెట్, ఇంకెవడో పెడతలేడు బడ్జెట్. అర్థమైందా? వాళ్ళు చేసిన స్ట్రగుల్ మాకు కనపడుతుంది భయ్యా. నాగశ్విన్ గారు కానీ వాళ్ళు ఈ సినిమా గురించి 3 ఏళ్ళ నుంచి కష్టపడి వీళ్ళు ఎంత స్ట్రగుల్ చేసి అవుట్పుట్ తీసుకొచ్చి మా ముందర పెట్టారు అనేది మాకు కనపడుతుంది. నువ్వు లోఫర్ చూత్ మాక్యాడు కానీ వెళ్ళి వాళ్ళ మడ్డలు గుడిచేసి వెళ్ళి కానీ వెళ్ళి వాళ్ళు గుడుచుకో. బోర్వెల్గా చాలా పద్ధతిగా వీడియో చేద్దాం అనుకున్నాడా, కానీ నువ్వు కలికి ఇదంతా మాట్లాడిన తర్వాత చిరాకు దింగిందిరా. నువ్వు ఫిట్ ఫర్ నథింగ్ బట్ ఓన్లీ ఫర్ వన్ థింగ్. వెళ్ళి హాలీవుడ్ వాళ్ళది పప్ప చిక్కుంటూ కూర్చో. నమస్తే.